హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ మాత్రం అగ్ని ప్రమాదానికి గురవడం కూడా జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లోనే మనం చూసాం కదా! ఈ అగ్ని ప్రమాదంలో కీలకమైన ఆధారాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ఒకటి ఇక్కడ నాంపల్లిలోనే ఉంది. ఇక్కడ కీలకమైన కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇందులోనే ఉంచుతారు అనేది కూడా తెలిసిన విషయమే కాబట్టి ఆ రోజున కూడా దాదాపు 40 నుంచి 50 వరకు ల్యాప్‌టాప్‌లు కావచ్చు, ఇటు సిస్టమ్స్ కావచ్చు, మొబైల్స్ అలాగే దస్తావేజులు కూడా చాలా వరకు పత్రాలన్నీ కూడా అయినట్లుగా కూడా ఇటు మనకి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు పోలీసులు నాంపల్లి పోలీసులు కావచ్చు గమనించడం జరిగింది. కానీ అవి ఏ దస్తావేజులు ఏంటి అనే కోణంలో కూడా అప్పుడు సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. అందులో కీలకంగా కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, అలాగే ఇటు ఓటుకు నోటుకు సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, మరి ఇటు గొర్రెల స్కామ్కి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ఏదైనా సరే ఆధారాలు ఖచ్చితంగా కూడా ఇందులోనే ఉంటాయి అన్నప్పటికీ కూడా మరి ఇక్కడ డైరెక్టర్ శిఖా గోయల్ కూడా మరి తన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ వీటికి సంబంధించి అలాగే పెద్ద పెద్ద కేసులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి ఆధారాలు ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి. ఇక్కడ ధ్వంసం అయినప్పటికీ కూడా అయినా ఆ సిస్టమ్స్ నుంచి మొబైల్స్ నుంచి మొత్తం కూడా డేటా రీట్రీవ్ చేస్తాము ఖచ్చితంగా, అలాగే ఆ డేటా అంతా కూడా రికవరీ అవుతుంది, బ్యాకప్ చేస్తాము అని చెప్పారు. బ్యాకప్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నారు. కానీ ఈరోజు సంచలనంగా మారిన విషయాలు ఏంటి అంటే దాదాపు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో 1100 పత్రాలు కూడా ధ్వంసమైనట్టు పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. మరి ఆ 1100 పత్రాలలో ఎటువంటి కీలకమైన కేసులకు సంబంధించినటువంటి పత్రాలు ఉన్నాయనేది మాత్రము వాళ్ళు వెల్లడించలేదు ఇంకా ఇప్పటికైతే. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ డేటా అంతా కూడా రిట్రీవ్ చేయలేము, బ్యాకప్ రాదు అని చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు అది బ్యాకప్ రాలేకపోతుంది, రిట్రీవ్ చేయలేకపోతున్నారు? మరి దీనికి సంబంధించి ఇందులో ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇటు ఓటుకు నోటుకు కేసుకు సంబంధించి, ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఎవరిపైన ఉంది, ఎవరి మీద కేసు అయిందనే విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పైన ఓటుకు నోటు కేసు ఉన్నది.